హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊరిలో ఒక పెద్ద లయన్ ఉంది పిల్లలు. లయన్ చాలా డేంజరస్ యానిమల్ కదా. కనిపించిన యానిమల్స్ అన్నిటినీ పట్టేసుకొని తినేస్తుంది. లయన్ వస్తుందంటే ఆ ఫారెస్ట్లో ఉన్న ప్రతి యానిమల్ భయపడాల్సిందే. అంత డేంజరస్ యానిమల్ కదా పిల్లలు. ఒక పెద్ద ఎలిఫెంట్ మీద అటాక్ చేయడానికి ఈ లయన్ వెళ్ళింది పిల్లలు. దాన్ని పట్టుకొని తినేద్దామని ట్రై చేస్తుంటే అప్పుడు ఎలిఫెంట్ కాళ్ళతో ఒక్క తనుదంతే ఈ లయన్ పాపం కుంటిదైపోయి నడవలేక నడుస్తూ అలా ఒక గుహ దగ్గరికి వెళ్ళి అలా కూర్చుండిపోయింది పిల్లలు. దానికి ఆకలేస్తుంది. హంట్ చేస్తే కానీ దానికి ఫుడ్ దొరకదు. యానిమల్స్ని పట్టుకోవాలంటే వేటాడే శక్తి కూడా ఉండాలి కదా. అందుకని ఈ లయన్ ఏం చేయాలో అర్థం కాక వెళ్ళి వేటాడే శక్తి లేక అలా గుహ దగ్గర సాడ్గా పడుంది పిల్లలు. అప్పుడే ఆ దారిలో నక్క వస్తుంది. వెంటనే లయన్కి ఒక ఆలోచన వచ్చింది. హే నక్క, నీకు ఒక విషయం చెప్పాలి, వస్తావా అని అంటే, అమ్మ బాబోయ్, నువ్వంటే నాకు చాలా భయం. ఎందుకంటే నువ్వు పిలిచినట్టే పిలుస్తావు కానీ దగ్గరకు వచ్చానంటే పట్టేసుకొని తినేస్తావు. నేను రాను బాబోయ్, నేను రాను అని చెప్పింది పిల్లలు ఆ ఫాక్స్. కానీ లయన్ అనింది, లేదు లేదు, నేను అందరినీ తిన్నట్టుగా నిన్ను తినను, నన్ను నమ్ము. నీతో నేను ఫ్రెండ్షిప్ చేయాలని ఇష్టపడుతున్నా. ఈ పెద్ద ఫారెస్ట్లో నాకంటూ ఫ్రెండ్స్ ఎవరు లేరు. నన్ను చూస్తే ర్యాబిట్ మొదలుకొని ప్రతి యానిమల్ కూడా పారిపోతుంటాయి. నాతో ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు ఎవ్వరు లేరు. నాకు నువ్వు దోస్తు చెప్తావా అని అడిగింది పిల్లలు. నిజంగానే ఈ లయన్కి నాతో ఫ్రెండ్షిప్ చేయాలని ఆలోచన ఉన్నట్టుంది. సరే సరేలే చెప్పు, ఏంటి మరి అని అంటే అప్పుడు లయన్ అనింది, మరి నాకు ఒక కష్టం వచ్చింది తెలుసా. నేను హంటింగ్ చేసి ఫుడ్ తెచ్చుకుందామని అనుకుంటే పెద్ద ఎలిఫెంట్ మీద అటాక్ చేయడానికి నేను వెళ్ళాను. అప్పుడు అది కాలుతో నన్ను కొడితే నా కాలు ఇరిగిపోయింది. ఇప్పుడు నేను పరిగెత్తలేను, నడవడం కూడా చాలా కష్టంగా ఉంది. ప్లీజ్ ఫాక్స్, నువ్వేం అనుకోకపోతే నీతో పాటు నాకు కూడా ఫుడ్ తెచ్చిపెట్టవా అని అడిగింది పిల్లలు. అబ్బా, ఇదా విషయము అని ఆలోచించి నక్క అనింది, ఓకే తెచ్చి పెడతానులే అని మొదలు పెట్టింది పిల్లలు. అలా ప్రతిరోజు నక్క తెస్తున్న ఫుడ్ తింటూ ఈ లయన్ బ్రతికేస్తుంది. ఒకరోజు లయన్ ఏమనిందంటే, హే ఫాక్స్, ఈరోజు ఏదైనా పెద్ద యానిమల్ని పట్టుకొని రావా, దాన్ని తినేద్దాం మన ఇద్దరం కలిసి అని ఈ లయన్ నక్కతో చెప్పింది. సరేలే, నీవు అన్నట్టుగానే ఈరోజు ఒక మంచి యానిమల్ని మాయ మాటలు చెప్పి తీసుకొస్తా అని చెప్పి మెల్లగా ఈ ఫాక్స్ బయలుదేరి వెళ్తా ఉంది పిల్లలు. అలా వెళ్తుంటే అక్కడ ఒక పొలం ఉంది. ఆ పొలం దగ్గర ఒక డాంకీ అలా తిరుగుతూ ఉంది పిల్లలు. ఈ ఫాక్స్ దాని దగ్గరికి వెళ్ళి, హే డాంకీ, ఏంటి ఒక్కదానివే తిరుగుతున్నావు, నీకెవరు ఫ్రెండ్స్ లేరా? అయ్యో సో సాడ్, మా దగ్గర ఒక డాంకీ ఉంది, పాపం అది కూడా ఒంటరిగా బాధపడుతుంది. నువ్వు వచ్చావనుకో మీరిద్దరు ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు, కలిసి భోజనం చేయడానికి వెళ్ళొచ్చు, కలిసి మాట్లాడుకోవచ్చు, నీకు కూడా ఒక ఫ్రెండ్ దొరికిన సంతోషం ఉంటుంది కదా, నా మాట వినిరా అని పిలిచింది పిల్లలు. అప్పుడు ఆ డాంకీ అనుకుంది, అమ్మో నువ్వు అసలే నక్కవి, పెద్ద కన్నింగ్ యానిమల్వి, నువ్వేదైనా ఒక ఆలోచన చెప్పావంటే బాగా ఆలోచించాలి. నేను అస్సలు రానే రాను, ఇక్కడే ఉంటాను, ఈ గడ్డిని తినుకుంటూ నేను ఎంజాయ్ చేస్తాను, కానీ నీ మాట విని నేను రాను బాబోయ్ అని చెప్పింది పిల్లలు. నీ ఇష్టం, వస్తే నీకు ఒక ఫ్రెండ్ దొరుకుతారు, రాలేదనుకో నువ్వు ఒక్కదానివే తిరుగుతూ ఉండాలి. అప్పుడు ఏ యానిమల్ అన్న వచ్చి నీ మీద అటాక్ చేయడానికి ట్రై చేసింది అనుకో, ఒక్కదానివే ఉంటావు కాబట్టి నీ ప్రాణం పోయే ప్రమాదం ఉంది, చూసుకో మరి, ఆలోచించుకో అని చెప్పింది పిల్లలు. అప్పుడు డాంకీ అనింది, అవునా సరేలే, నేను ఆలోచిస్తుంటే నువ్వు చెప్పింది కరెక్టే అని అనిపిస్తుంది. ఎలా ఉంటుంది నా ఫ్రెండ్ అని అంటే, నీ ఫ్రెండు చాలా అందంగా ఉంటుంది తెలుసా, నేను దోస్తు చెప్దాం అనుకున్నా, కానీ నువ్వేమో ఫాక్స్వి, నేనేమో డాంకీని, నాకు డాంకీయే ఫ్రెండ్ కావాలి అని అంటుంది. మరి నీ ఇష్టం, మరి వస్తే నీకంటూ ఒక తోడు దొరుకుతుంది అని చెప్పింది పిల్లలు. ఆ ఫాక్స్ మాటలు విని ఈ డాంకీ మెల్లగా నడుచుకుంటూ సరేలే వస్తాను అని బయలుదేరి వస్తుంది పిల్లలు. ఇంతకీ మీకు తెలుసా, అసలు నిజంగా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నారా, ఎవరు వెయిట్ చేస్తున్నారు పిల్లలు? అమ్మో మీకు అర్థమైపోయింది కదా. అయితే
ఈ డాంకీకి ఏం తెలీదు. అలా మెల్లగా వస్తుండేసరికి లోపల కేవ్ దగ్గర నుంచి చూస్తూ ఉంది, వచ్చేస్తుంది డాంకీ వచ్చేస్తుంది, ఇంక నేను వెళ్ళిపోయి దాన్ని పట్టేసుకోవాలని చాలా ఎక్సైట్ అయిపోతుంటే ఎప్పుడైతే డాంకీ ఇలా దగ్గరకు వచ్చిందో లయన్ వెంటనే గట్టిగా పట్టేసుకుందామని ప్రయత్నం చేసింది పిల్లలు డాంకీని. కానీ డాంకీ ఎందుకో తప్పించుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది పిల్లలు. అమ్మ బాబోయ్, చూసావా, ఇంతకీ ఈ ఫాక్స్ నాకు మాయమాటలు చెప్పి ఫ్రెండ్స్ అని మోసం చేసింది, కానీ నన్ను ఏదో యానిమల్ అటాక్ చేయాలనుకుంది అని ఆ డాంకీ పారిపోయింది పిల్లలు. పరిగెత్తుతూ ఫాక్స్ మీద చాలా కోపం తెచ్చుకుంది. ఇంతకీ దాన్ని పట్టుకుంది ఎవరో ఆ భయంలో కంగారులో డాంకీకి గుర్తులేదు. ఫాక్స్కి ఎంత కోపం వచ్చిందో లయన్ని సీరియస్గా, ఏంటి లయన్, నేను లోపలికి తెచ్చేంత వరకు ఆగొచ్చు కదా, ఎందుకు నీకు అంత ఆత్రం, ఒక్కసారే పట్టేసుకున్నావు, ఇప్పుడు చూడు నేను ఎంత కష్టపడి ఎన్ని మాటలు చెప్పి తీసుకొచ్చానో, ఇప్పుడు మొత్తం వేస్ట్ చేసేసావు అని చెప్పి చాలా బాధపడుతుంటే లయన్ అనింది, ఏమో ఇది దొరుకుతుందో లేదో అన్న ఆనందంలో గట్టిగా పట్టేసుకున్నాను, సరే సారీ ఏమనుకోకు, మళ్ళీ ఏదో ఒకటి చెప్పి తీసుకురావా ప్లీజ్ అని అంటుంటే అప్పుడు ఫాక్స్ అంది, చూడు నా కన్నింగ్ తెలివితేటలు ఉపయోగించి అదే డాంకీని మళ్ళీ పట్టుకొస్తాను చూడు అని చెప్పి మళ్ళీ ఫాక్స్ బయలుదేరి అదే డాంకీ దగ్గరికి వెళ్ళింది పిల్లలు. ఇప్పుడు డాంకీ అంటుంది, చాలు మళ్ళీ ఎందుకు వచ్చావు, నన్ను మోసం చేయాలనుకుంటున్నావా అని అంటే ఫాక్స్ అనింది, అయ్యో కాదు, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు, నిజంగానే నిన్ను ఫ్రెండ్ దగ్గరికే తీసుకెళ్దాం అనుకున్నా, ఆ ఫ్రెండ్ ఎంత లోన్లీగా ఉందంటే నువ్వు అర్థం చేసుకో, నువ్వు దూరంగా ఉండగానే పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను గట్టిగా పట్టుకొని హగ్ చేసుకుంది, నువ్వు ఎనిమి అనుకుంటున్నావు కానీ అది నీ ఫ్రెండ్, అంత బాధలో ఉంది, మరి నువ్వు వచ్చేసరికి దానికి అంత సంతోషం వేసింది అని చెప్పింది పిల్లలు. అవునా, నిజమా అని చెప్పి ఈ డాంకీ నమ్మేసి సరేలే మరి బయలుదేరి వెళ్దాం పదా అని చెప్పి మళ్ళొకసారి ఆ డాంకీ బయలుదేరి వెళ్ళింది. ఆ ఫాక్స్ అలా చెప్పి మరి డాంకీని మోసం చేసి లయన్ చేతుకు అప్పగిస్తుంది. అబద్ధాలు చెప్పగానే డాంకీ ఎంత ఈజీగా మోసపోయిందో కదా. చాలామంది అబద్ధాలు చెప్పి మోసం చేస్తుంటారు, ఎంత డేంజరో కదా పిల్లలు. బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు పేరు అహజ్యా రాజుకు ఒక కొడుకున్నాడు, అతని పేరు యోవాషు. ఎప్పుడైతే అహజ్యా రాజు చచ్చిపోయాడో వాళ్ళ మమ్మీ పేరు అతల్య. ఈ అతల్య దేశంలో నేనే రాణిగా ఉండాలి అని చెప్పి అక్కడున్న రాజు కుమారులందరినీ చంపేసింది పిల్లలు. కానీ అహజ్యా వాళ్ళ సిస్టర్, ఆమె పేరు యెహోషబతు, ఆమె ఏం చేసిందంటే అహజ్యా వాళ్ళ కొడుకు యోవాషుని చిన్న బేబీగా ఉన్నప్పుడు యోవాషుని ఆయనను పెంచుతున్న దాదిని వాళ్ళిద్దరిని తీసుకొని బెడ్రూమ్లో దాచిపెట్టేసి బయట అతల్య అందరిని ఎతుకుతుంది, ఎక్కడెక్కడున్నారో రాజకుమారులందరినీ చంపేయాలి అని ఎతుకుతా ఉంటే ఈ బేబీని మాత్రం అక్కడ నుండి గబగబా తీసుకొని దేవుని మందిరంలో 6 సంవత్సరాలు యోవాషును దాచిపెట్టింది పిల్లలు. యెహోషబతు యోవాషుకి అత్త అవుతుంది. మరి యెహోషబతు వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు, ఆయన పేరు యెహోయాదా అంకుల్ దేవుని మందిరంలో ఒక మంచి యాజకుడిలాగా ప్రీస్ట్ లాగా పనిచేస్తున్నాడు. అంటే ఎవరైనా ప్రేయర్ చేయించుకోవాలనుకుంటే ఈ రోజుల్లో పాస్టర్ అంకుల్ ఎలాగా చర్చిలో మనందరికీ వాక్యం చెప్తారు, మన కొరకు ప్రేయర్ చేస్తారు కదా, అట్లాగే ఆ రోజుల్లో యాజకులు ఉండేవాళ్ళు. ఎవరైనా ప్రజలు తప్పు చేసినా లేకపోతే దేవుడు వాళ్ళకి ఏదైనా మేలు చేస్తే వాళ్ళు దేవునికి ఏమైనా గిఫ్ట్స్ ఇవ్వాలని అనుకున్నా, ఆఫరింగ్స్ ఇవ్వాలనుకున్నా యాజకుల దగ్గరకు వచ్చి ఇస్తే అవి యాజకులు తీసుకొని వారి కొరకు మరి ప్రార్థన చేసేవాళ్ళు. అయితే పిల్లలు యెహోయాదా అంకుల్ అంత మంచి పొజిషన్లో ఉన్నాడు. వీళ్ళిద్దరూ అన్నను చాలా జాగ్రత్తగా 6 సంవత్సరాలు బయటికి రానికుండా దాచిపెట్టారు. ఒకవేళ యోవాషు బతకడం తెలిస్తే యోవాషు వాళ్ళ నాన్నమ్మ ఉంది కదా అతల్య, ఆయనను పట్టుకొని చంపేస్తుందని లోపలే బయటకు రాకు, ఇక్కడే ఉండని దేవుని మందిరంలో 6 ఇయర్స్ దాచిపెట్టి 7th ఇయర్లో చాలా మందిని యెహోయాదా అంకుల్ సెక్యూరిటీగా పెట్టి వాళ్ళ మధ్యలో యోవాష్ అన్నను కిరీటం పెట్టి దేవుని వాక్యాన్ని చేతిలో ఇచ్చి రాజుగా అభిషేకిస్తారు. పిల్లలు ఎవరు రాజు అయిపోయారు, అమ్మో ద్రోహం జరిగిపోయిందని బయట నుంచి వాళ్ళ నాన్నమ్మ అతల్య కేకలేస్తుంటే ఆమెను పట్టుకొని చంపే
చంపేస్తారు. అప్పుడు దేశం చాలా నెమ్మదిగా ఉంటుంది. అయితే పిల్లలు, ఈ యెహోయాదా బ్రతికినంత కాలము మామ ఎట్లా చెప్తే యోవాష్ అన్న అట్లాగే చేశాడు. 8 years వయసులోనే యోవాష్ అన్న కింగ్ అయిపోయాడు. ఇక అప్పటి నుండి దేశంలో పరిస్థితులు అన్నీ మార్చేశాడు. ఇలా చెయ్యండి, మీరందరూ ఇలా చెయ్యాలని అంత చిన్న వయసులోనే అందరికీ చెప్తుంటే చక్కగా అందరూ చెప్పిన మాట వింటుండేవాళ్ళు. యెహోయాదా అంకుల్ వెనకలుండి మంచి అడ్వైజెస్ ఇస్తుండేవాళ్ళు. నానా, నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే దేవునికి ఇష్టం, ఇలా చేస్తే దేవునికి ఇష్టం లేదని చాలా విషయాలు యెహోయాదా అంకుల్ యోవాష్ అన్నకు నేర్పిస్తే రాజైన యోవాషు చాలా చక్కగా వాళ్ళ మామ ఎట్లా చెప్తే అట్లా వింటుండేవాడు. పిల్లలు, చెడ్డవన్నీ తెచ్చి దేవుని మందిరంలో పెడితే వాటన్నిటిని తీసేసి మందిరం అంతా క్లీన్ చేపించాడు. పిల్లలు, ఎంత గ్రేట్ కదా! యెహోయాదా అంకుల్ ఎలా చెప్తే అలా విన్నాడు. కానీ ఎప్పుడైతే యెహోయాదా అంకుల్ చనిపోయాడో కొంతమంది ప్రజలు వచ్చి, యోవాషు రాజా, చాలా మంది దేవుని మాట వినట్లేదు, ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నారు, అలా చేయకూడదు కదా రాజా, ఒకసారి మీరు ఆలోచన చేయండి అని కొంతమంది లీడర్స్ వచ్చి చెప్పారు. పిల్లలు, నిజమే కదా, ఈ రోజుల్లో చాలామంది పిల్లలు పెద్దలు దేవుని మాటకు భయపడట్లేదు. దేవుడు ఏదైనా చెప్తే మీరు ఇలా ఉండండి అని దేవుని వాక్యం చెప్తుంటే మేము అట్లా ఉండము అని దేవుని వాక్యానికి తిరుగుబాటు చేస్తున్నారు. మరి అబద్ధాలు ఆడకూడదని దేవుడు మనకు చెప్పాడు కదా పిల్లలు, మరి అబద్ధాలు ఆడొచ్చా? అబద్ధాలు ఆడకూడదు కదా. దొంగతనాలు చేయొద్దు, బూతు మాటలు మాట్లాడొద్దు, చెడ్డ వీడియోస్ చూడొద్దు, చెడ్డ మాటలు చెప్పొద్దు, చెడ్డ ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేయకూడదు, ఎవరిని మోసం చేయొద్దని దేవుడు చెప్పాడు కదా. కానీ ఆ మాటలను ఈరోజు ఎవ్వరూ గౌరవించట్లేదు. ఒకవేళ మమ్మీ డాడీ ఏదైనా చెప్తే, మమ్మీ నేను వినను అంతే అని మమ్మీకి డాడీకి తిరుగుబాటు చేస్తున్నారు. చెల్లి తమ్ముడు, మీ ఇంట్లో మీ మమ్మీ డాడీకి మీరు లోబడుతున్నారా? మమ్మీ ఏదైనా చెప్తే ఓకే మమ్మీ, ఓకే డాడీ అని డాడీకి చెప్తున్నారా? అయితే మీరు వెరీ గుడ్. ఒకవేళ అలా చెప్పకపోతే ఈ రోజు నుండైనా ఒబీడియంట్గా ఉండడం మనం నేర్చుకోవాలి. పిల్లలు, యోవాష్ అన్న యెహోయాదా అంకుల్ బ్రతికినంత కాలం ఆయన లైఫ్ సూపర్గా ఉంది. కానీ ఎప్పుడైతే ఆయన చనిపోయాడో గైడ్ చేసేవాళ్ళు లేక రాజైన యోవాషు ఇష్టం వచ్చినట్లుగా జీవించడం మొదలుపెట్టాడు. ఆయన ఎట్లా ఉన్నాడో ప్రజలు కూడా అందరూ అలాగే మారిపోయారు. ఎవరు దేవుని మాట వినట్లే, ఎవరు ప్రేయర్ చేసుకోవట్లేదు, ఎవరు దేవుని దగ్గరకు రావట్లేదు. అలా దేవునికి దూరం అయిపోతే యెహోయాదా వాళ్ళ కొడుకు జకర్యా అన్న ఉన్నాడు. ఆ అన్న వాళ్ళ ఇంట్లో సొంత తమ్ముడుగా యోవాష్ అన్నను చూశాడు కదా. వాళ్ళ ఇంట్లో ఫుడ్ కలిసి తిన్నారు, కలిసి ఆడుకున్నారు, కలిసి పెరిగారు కదా. అప్పుడు ఎంత ప్రేమ ఉండాలి కదా పిల్లలు. కానీ యోవాష్ అన్న అన్నీ మర్చిపోయాడు. పిల్లలు, జకర్యా అన్న లేచి, యోవాషు తప్పు కదా యోవాషు, మనం అట్లా ఉండకూడదు కదా, డిసొబీడియంట్ లైఫ్ మనకు ఉండకూడదు కదా, మనం దేవునికి భయపడాలి కదా అని చెప్తే యోవాష్ అన్నకు జకర్యా అన్న మీద చాలా కోపం వచ్చింది. నువ్వు నాకు చెప్తావా, నీ సంగతి చూస్తా, ఇతన్ని అర్జెంటుగా బయటికి తీసుకెళ్ళి చంపేయండి అని అన్నాడు. పిల్లలు, పాపం జకర్యా అన్న అలా చెయ్యొద్దు అని అన్నందుకు జకర్యా అన్నని రాళ్లతో కొట్టి చంపేస్తారు. పిల్లలు, ఎంత సాడ్ థింగో కదా. అసలు ఆ జకర్యా అన్న వాళ్ళ డాడీయే కదా అంత ప్రేమ చూపించి సొంత కొడుకులాగా చూసుకున్నారు. అలాంటప్పుడు ఎంత థ్యాంక్ఫుల్గా ఉండాలి. అబద్ధపు మాటలు మోసపు మాటలు విని యోవాష్ అన్న దేవునికి దూరం అయిపోయి ఘోరంగా మోసపోయాడు. చెల్లి తమ్ముడు, ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాము అనంటే, మనం ఎవ్వరి మాటలు విని మోసపోకూడదు. చూడండి, అందరి మాటలు విని మోసపోయి జకర్యా మంచి మాటలు చెప్పడానికి ట్రై చేస్తుంటే జకర్యా మాటలు వినకపోగా అన్నని పూర్తిగా లేకుండా చంపించేశాడు. ఎంత మేలు పొందినా ఏ మాత్రం కృతజ్ఞత లేదు. చెల్లి తమ్ముడు, మనం ఎప్పుడూ అలా ఉండకూడదు. ఎవరు చెప్తున్నా మనం ఒక్కసారి ఆలోచించుకొని వినాలి. ఇది కరెక్టా రాంగా, నేను ఇలా చేస్తే ఏం జరుగుతుంది, ఒకవేళ ఇలా చేయకపోతే నాకేం నష్టం వస్తుంది అని కొంచెం ఆలోచిస్తే మనం త్వరగా చిక్కుల్లో పడకుండా జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవ్వరు ఏది చెప్పినా వినేయకండి. ఇందాక మనం చూసాం కదా, నక్క అబద్ధాలు చెప్పి డాంకీని ఎలా మోసం చేసేసిందో కదా. మనం కూడా చాలాసార్లు మోసపోతుంటాం, ఎవ్వరు ఏం చెప్తే అలా చేసేస్తూ ఉంటాం. కానీ చిల్డ్రన్, ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మనం ఒక విషయం నేర్చుకోవాలి. మనం ఎవరిని మోసం చేయకూడదు కదా. మరి నక్క డాంకీని మోసం చేసింది, అలాగే యోవాష్ అన్న కూడా జకర్యా అన్నకు మోసం చేశాడు. ఎంత ప్రేమగా చూసినా కృతజ్ఞత లేకుండా తిరగబడి అన్ననే చంపించాడు.
పిల్లలు మనం ఎవరిని మోసం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఈ కిడ్స్ స్టోరీ టైం ద్వారా మనం ఈ విషయాన్ని నేర్చుకుంటున్నాం. ఎవరు చెప్పినా ప్రతిదాన్ని ఆలోచించి చేయాలి. రెండవది, ఎవరిని మోసం చేయకూడదు. ఓకేనా? మరి ఈ రోజు నుంచి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటారు కదా? రైట్, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈరోజు కిడ్స్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి వందనాలు తండ్రి. ఎవరు ఏది చెప్పినా విని మోసపోకుండా తెలివిగా ఆలోచించి చేయడానికి మాకు సహాయం చేయండి. అంత మాత్రమే కాదు, మేము మోసపోకుండా ఎవరిని మోసం చేయకుండా మమ్మల్ని కాపాడమని ఈ కిడ్స్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడిని స్పెషల్గా దీవించమని యేసు నామంన వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? 1 కొరింథీ 15:33. 1 Corinthians 15:33. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మరోసారి నేర్చుకుందామా? 1 కొరింథీ 15:33. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. 1 Corinthians 15:33. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. లయన్ కాళ్ళు ఎందుకు విరిగిపోయాయి? నక్క ఎన్నిసార్లు డాంకీని మోసం చేసింది? యోవాష్ అన్నను ఎవరు దాచిపెట్టారు? ఎన్ని సంవత్సరాలు యోవాష్ అన్న దేవుని మందిరంలో ఉన్నాడు? తప్పు చేస్తున్నామని చెప్పినందుకు జకర్యాను ఏం చేశారు?